నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూద్దాం మనం. ఆంధ్రజ్యోతిలో మిస్ వరల్డ్ పోటీలకు కాకతీయ టూర్ ఏర్పాట్లపై పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమీక్ష. మిస్ వరల్డ్ పోటీలు ఎప్పటి నుంచో ఇవి 14న భూభారతి పోర్టల్ ప్రారంభించబోతున్నారంట. శిల్పారామంలో ఆవిష్కరించబోతున్న సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన. ఎవరింట్లోనూ సన్నబియ్యం భోజనం చేస్తున్నారంట. కూనవరం గిరిజనుల ఇంట్లో సన్నబియ్యం భోజనం చేస్తున్న మంత్రి పొంగులేటి. హైదరాబాద్ నుంచి క్యారీలు వస్తున్నాయని చెప్తున్నారుగా, నిజమేనా? ఇక ఫోర్త్ సిటీకి మెట్రో డిపిఆర్ సిద్ధం చేయండి. రెండో దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు. మూసి పనుల్లో వేగం పెంచండి. మీర్ అలం ట్యాంక్పై వంతెన అద్భుతంగా ఉండాలి. 100 ఏళ్ల అవసరాలకు తగ్గినట్లుగా డ్రైపోర్ట్ RRR పనులు వేగవంతం చేయాలి. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక లోకాయుక్త TGHRC చైర్మన్గా నియామకం చేశారు. లోకాయుక్త చైర్మన్గా రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్, సభ్యులుగా ప్రవీణ్ కిషోర్. లోకాయుక్త BS జగ్జీవన్ రావు నియమించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఉత్తర్వులు జారీ చేసిన CS శాంతికుమారి. సమాచార హక్కు కమిషన్ నియామకాలపై మరోసారి సీఎం అధ్యక్షతన సమావేశం ఉండబోతుంది. ఇక పసిడి పైకి వెళ్ళిపోతుంది. ఆ మధ్య తగ్గుతుందన్నారుగా, 96,000కి వెళ్ళిపోయిందంటండి పసిడి. ఒక్కరోజే 6,250 రూపాయలు పెరుగుదల. 96,450కి చేరిన 10 గ్రాముల ధర సరికొత్త ఆల్ టైమ్ రికార్డు ఇది. 95,500కు చేరుకున్న కిలో వెండి. అమెరికా, చైనా వాణిజ్య ప్రభావం. సో ఇదే ఊపు కొనసాగితే 1,00,000కి వెళ్ళిపోద్దేమోగా. సంస్కృతానికే దండ, తెలుగుకేది అండ. కార్పొరేట్ విద్యార్థులకు స్కోరింగ్ సబ్జెక్టుగా సాంస్క్రిట్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ లిపిలో రాసినా 90కి పైనే మార్కులు వస్తాయని చెప్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ కోల్పోతానని తెలిసినా తెలుగు ఎంచుకున్నారంట. ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్ సాధించా అని IPS అధికారి మస్తిపురం రమేష్ గారు చెప్తున్నారు.